వందనాలు చెల్లిద్దాం, వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం. కాల స్థితి నైవేద్యం మీకే సమర్పిస్తున్నాం ప్రవ్వా. ఏ యోగ్యత లేదు ప్రవ్వా. నాయన తండ్రి, ఉదయకాల సమయంలో సజీవ లెక్కలో నాయన తండ్రి మమ్మల్ని ఉంచి, నాయన తండ్రి నేను స్తుతించడానికి, గణపరచడానికి మెలకునిచ్చి, నాయన తండ్రి మమ్మల్ని నీ మహిమ కొరకు వాడుకొనమని వేడుకొంచిన ఈ స్తుతి అర్పణ నాయన తండ్రి నీ బలిపీఠానికి సమీపముగా నాయన ఇస్తా ఉన్నాం ప్రవ్వా. నాయన తండ్రి మా శరీరాత్మ దేహములు నీ యొక్క పాదముల దగ్గర నాయన సమర్పించుకుంటున్నాం. మీకే స్తుతియు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడు యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మనకు ఏర్పరచబడినటువంటి ఈరోజు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్న బ్రదర్ క్రిస్టాఫర్ అల్లానంద్ గారు పరిచయం చేయటం గౌరవంగా భావిస్తా ఉన్నానండి. బ్రదర్ క్రిస్టాఫర్ అల్లానంద్ గారు మనకు పరిచయస్తులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం మీరు పరిచయం అండి. బ్రదర్ క్రిస్టాఫర్ అల్లానంద్ గారు బైబిల్ బోధకుడు మరియు లేఖనాల పట్ల ఎనలేని విశ్వాసం ఉన్న రచయిత. వారు పూర్తికాల పరిచర్య పిలుపుకు కట్టుబడి దాదాపు 30 సంవత్సరాలుగా సేవ చేస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు డాక్టర్ శాంతా క్రిస్టాఫర్ గారు, వారు వైద్య వృత్తికి రాజీనామా చేసి క్రిస్టాఫర్ గారితో కలిసి సంపూర్ణ కాల పరిచర్య సేవకు అందిస్తా ఉన్నారు. క్రిస్టాఫర్ గారి ప్రభావితమైన బోధనా శైలి మరియు బైబిల్ పట్ల వారికి ఉన్న జ్ఞానం చాలా మందిని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకునేలాగా ప్రేరేపించాయి. వారి త్యాగపూరిత జీవితం వారి బోధనకు సాక్ష్యంగా ఉంది. ప్రస్తుతం క్రిస్టాఫర్ గారు ఈఎల్ బేతెల్ ఫెయిత్ టెబర్నకినాల్ కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారు. ఇది విశ్వాసులను క్రీస్తునందు సంపూర్ణులుగా చేయవలనను సంకల్పంతో కొనసాగుతున్న పరిచర్య. అదేవిధంగా మన మధ్య తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిస్టర్ మార్గరెట్ గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ మేడం, ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. Thank you for inviting me to preach this morning. ఈ ఉదయకాలము మరి వాక్యాన్ని అందించడానికి నన్ను ఆహ్వానించినందుకు బ్రదర్ కి వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. Good morning. I'm going to talk about the 3 different kinds of faith written by James. మరి ఈ ఉదయకాలము నేను 3 రకములైనటువంటి విశ్వాసముల గురించి మాట్లాడబోతూ ఉన్నాను. ఇవి యాకోబు గారి ద్వారా రాయబడినవి. So James is a very different kind of a writer. He is writing like a rabbi in Israel. మరి ఈ యాకోబు గారు ఒక వ్యత్యాసమైనటువంటి రచయితగా ఉన్నారు. తాను మరి తన రచనలన్నీ కూడా ఒక రబ్బీగా, ఇశ్రాయేలుకు ఒక రబ్బీగా అతను రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. He does not write like Paul with the proper doctrine, but he keeps talking about different issues in the church. మరి యాకోబు గారు పౌలు భక్తుని వలె తన రచనలను కొనసాగించలేదు, కానీ ఒక సిద్ధాంతం ప్రకారము
మరి ఇశ్రాయేలీలకు అవసరమైన రీతిగా యాకోబు గారు తన రచనలను కొనసాగించినట్లుగా మనకు అర్థమవుతుంది. This kind of preaching is called as charaz, CHARAZ. మరి ఈ రకమైనటువంటి రచనలను చరాస్ అని పిలుస్తారు. So he first, if we turn to chapter 2, he first talks about partiality, then he talks about love, then he talks about grace, and then fourth point is talking about faith in action. మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1 వచనాల నుంచి మనం చూసినట్లయితే యాకోబు గారు వివిధ రకములైనటువంటి అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకి కనపడుతూ ఉంది. So let us read from chapter 2 verse 14 and discuss on the first type of faith. యాకోబు రాసిన యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము బ్రదర్ షుడ్ ఐ రీడ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు 14 to 18. ఓకే ఎస్ బ్రదర్. మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఒకసారి నేను చదువుతానండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతున్నని చెప్పును. These verses the first type of faith that James is talking about is dead faith. మరి ఈ వచనాలను మనం గమనించినట్లయితే మొదటిగా మరి యాకోబు గారు మృతమైనటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. Head faith only in the head is considered as dead faith. మరి విశ్వాసం ఏదైతే కేవలము మన ఆలోచనలో ఉంటుందో, మన మనసులో నుండి కాకుండా దానిని మనము ఒక మృతమైనటువంటి విశ్వాసముగా మనం గమనించవచ్చు. So people can talk about faith, but they cannot live according to their faith. మరి ప్రజలు ఎవరైతే ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటారో వారు విశ్వాసం గురించి మాట్లాడతారు, కానీ ఆ విశ్వాసాన్ని బట్టి తమ జీవితాన్ని కొనసాగించరు. So in dead faith, we do not put our faith into action. మరి ఈ మృతమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నవారు వారి విశ్వాసాన్ని క్రియల రూపంలో కనపరచరు. So all our theology about faith is only in the head. We don't put it into any act. మరి ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నవారు వారి విశ్వాసాన్ని క్రియారూపంగా కనపడచనియరు. When you see a poor person who has not eaten food for many days and does not have a proper clothing, a person with dead faith will say, "Go in peace, I will pray for you," and not touch his money purse to spend on them. మరి ఒక పేద వ్యక్తి చాలా కాలంగా ఆహారం తినకుండా సరైన బట్టలు వస్త్రాలు లేకుండా ఉన్న వ్యక్తిని ఈ మృతమైన విశ్వాసం కలిగి ఉన్న వారు కనుక ఒకవేళ కలిసినట్లయితే లేదా చూసినట్లయితే వారికి ఆహారమును కానీ వస్త్రమును కానీ ఇవ్వకుండా వారు ఎలాగ మాట్లాడతారు అంటే, నీవు సమాధానం కలిగి వెళ్ళు, నేను నీ కొరకు ప్రార్థిస్తానని చెప్తారు, కానీ మరి వారి జేబులో నుండి ఆ పరిస్థితిని తీసి వారికి సహాయం చేయటానికి ఎలాంటి ప్రయత్నము చేయరు. So verse 17 says, so faith by itself, if it has no works, it is dead. మరి 18వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే ఒక వ్యక్తి విశ్వాసము కలిగి ఉన్నప్పటికీ ఎలాంటి క్రియ లేనిదైతే అది చనిపోయినదై మృతమైనదై ఉంటుంది. So when we have the faith in God, we have to show to people just as God always puts his faith into action. మరి ఒకవేళ మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఆ విశ్వాసాన్ని మనం ఎదుటి వ్యక్తుల పట్ల క్రియారూపంగా కనిపించాలి. ఎలాగైతే
మరి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు తను క్రియ రూపంలో కనపరిచారు, ఆ రీతిగా మనం కూడా కనపరచవలసిన వారంగా ఉన్నాం. So in this chapter, James is teaching us 3 kinds of faith. And the first one is only dead faith. Faith, knowledge in the head, only in the mind. That's all. All the knowledge we have in the mind, but we don't put it into action. మరి ఈ వచన భాగాలలో యాకోబు 3 రకములైనటువంటి విశ్వాసముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొదటి రకమైన విశ్వాసం ఏదైతే ఉందో అది కేవలము మృతమైనది. కానీ ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తులు కేవలము మరి వారి తలలో ఆ విశ్వాసం లేదా తలలో దేవుని గురించి ఆలోచిస్తారు, విశ్వాసం కలిగి ఉంటారు. కానీ వారి విశ్వాసానికి తగినటువంటి క్రియలను ఏ రీతిగాను ఎక్కడా కనపరచరు. If you look into the Roman Catholic Church, there is so much of works. They have schools, hospitals, they bless people, poor people are blessed, all that. So much of works they have. But James is asking, do they really have the faith? If you have faith, you must do good works like Jesus Christ. మరి రోమన్ క్యాథలిక్ సంఘాలను కనుక మనం పరిశీలించినట్లయితే మరి వారు చాలా రకాలైనటువంటి క్రియలను ఈ లోకంలో వారు చేస్తూ ఉంటారు. వాళ్ళు స్కూల్స్ నడిపిస్తూ ఉంటారు, హాస్పిటల్ సేవ చేస్తారు, అలాగే పేదలకు కూడా ఎంతో సహకారాన్ని వారు అందిస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రియలను వారు కనపరుస్తూ దేవుని పట్ల వారి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. So when we have faith in Christ, we have to display the works also, because we love God and God loves us and He has blessed us. We have to share it with our brethren. That is what James is saying. Don't be partial between rich and the poor. Serve the poor with what God has blessed you. That is faith in action. మరి మనలో కనుక దేవుని పట్ల విశ్వాసం ఉన్నట్లయితే నిజముగా మనము కూడా ఆ రీతిగా మన విశ్వాసాన్ని క్రియ రూపకముగా ఇతరులతో మనకున్న వాటిని పంచుకొనడం ద్వారా మన విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తాము. So now I want to go to verse number 19 and 20. Sister, could you read it for me? Yes, మరి ఒకసారి 19వ వచనము అలాగే 20వ వచనాన్ని చదువుతానండి ఒకసారి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనది అని తెలుసుకొనగోరుచున్నావా? So now the second type of faith that James is talking, it says even demons believe that there is a God and they shudder. మరి రెండవ రకమైన విశ్వాసము యాకోబు గారు మాట్లాడుతున్నది ఏంటంటే మరి దయ్యములు కూడా యేసయ్యందు నమ్మిక ఉంచి వణుకుతూ ఉన్నవి. So we are not only called to believe that there is a God, but we are called to do good to people who do not know God also. మరి మనము కేవలము దేవుని యందు విశ్వాసం ఉంచటానికే పిలువబడలేదు, కానీ మరి దేవుని యందు విశ్వాసం ఉంచట ద్వారా ఇతరులకు ఎవరైతే దేవుని ఎరుగని వారు ఉన్నారో వారికి మరి దేవుని గురించి చెప్పడానికి కూడా మనం పిలువబడ్డాము. So in these two verses, we find that even demons are able to believe about God. So let us call this as demonic faith. First is dead faith. Now we are talking about demonic faith. మరి ఈ రెండు వచనాలను మనం గమనించినట్లయితే ఇక్కడ మనము వేరొక రకమైనటువంటి విశ్వాసాన్ని చూస్తున్నాం. అదేంటంటే మరి దెయ్యములకు కూడా విశ్వసించటానికి అవకాశం ఉంది. మరి ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్న వారిని మనం ఏమంటామంటే మరి దెయ్యముల యొక్క విశ్వాసము అని పిలవచ్చు. Mind plus emotions plus will is called the soul. When we talk about the human soul, we have a mind, we have emotions, and you have will. మరి మనము విశ్వాసం అని పిలుస్తున్నప్పుడు అది దాంట్లో 3 అంశాలు ఉంటాయి. అదేంటంటే మన ఆలోచన విధానము, అది మన మైండ్ లో నుండి వచ్చేది, అలాగే మన ఫీలింగ్స్ లేకపోతే మన భావాలు, అలాగే మరి మనము ఏదైతే పని చేయాలి అనుకుంటామో ఆ పని చేయటానికి కావాల్సినటువంటి సామర్థ్యం, ఈ మూడింటిని కలిపి మనం ఆత్మగా పిలుస్తూ ఉంటాము. So James is saying not only demons do believe that there is one God, they also fear and shudder, which is mind plus emotions. Second level of faith is mind plus emotions. Dead faith is only mind.
మరి ఇక్కడ యాకోబు గారు రెండవ రకమైన విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు మరి దేవుడు ఒక్కడే అని మనం ఎలాగ విశ్వసిస్తున్నామో అలాగే దెయ్యాలు కూడా విశ్వసిస్తున్నాయి. కానీ మరి ఈ రెండవ రకమైన లేకపోతే రెండవ స్థాయిలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే అది ఎమోషన్స్ కి సంబంధించి మనలోని భావాలకు సంబంధించి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. You can visit a sick person in the hospital, and then when you look at them and you cry, you only show emotion, but you are not willing to help them. So that kind of faith, James is only calling it as a demonic faith. Demonic. So, yeah, two kinds of faith we have seen now. One is dead faith and now demonic faith. మరి ఈ రెండవ రకమైన విశ్వాసం కలిగి ఉన్న వారు ఎట్లా ఉంటారంటే ఏదైనా ఒక జబ్బు పడిన వ్యక్తిని ఆసుపత్రిలో సందర్శించడానికి వెళ్ళినప్పుడు మరి ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని చూసి మనము ఎమోషనల్ అయిపోయి వారి కొరకు ఏడుస్తాము. కానీ మరి అతనికి ఏ రకమైన సహాయం చేయటానికి ముందుకు రాము. అలాంటి విశ్వాసాన్ని లేకపోతే అలాంటి పరిస్థితి కలిగి ఉన్న వారిని మనము ఈ దెయ్యములకు కలిగినటువంటి విశ్వాసంతో పోల్చవచ్చు. So now we go to the third kind of faith, which James is using two people to explain. One is Abraham and another one is Rahab. మరి మూడవ రకమైనటువంటి విశ్వాసం మనం చూద్దాము. మరి ఈ మూడవ రకమైన విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తులను యాకోబు గారు మరి రీతిగా చెప్తూ ఉన్నారు. ఎవరంటే మొదటిగా అబ్రహాము, అలాగే రెండవ వ్యక్తి రాహాబు. So these two people showed dynamic faith in God. మరి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మరి దేవుని పట్ల ఎవరైనా హెల్ప్ చేయండి. డైనమిక్ అనే మాటకు తెలుగు పదం అన్నా. So this is the place where we find where James is actually writing about three kinds of faith: dead faith, demonic faith, and dynamic faith. మరి యాకోబు గారు మూడు రకములైనటువంటి విశ్వాసముల గురించి చెప్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మొదటిది బ్రదర్ శక్తివంతమైన. థ్యాంక్ యూ బ్రదర్. మరి మొదటిదేమో మృతమైనటువంటి విశ్వాసము, రెండవదేమో దెయ్యములు కలిగినటువంటి విశ్వాసము, మూడవదేమో మరి శక్తివంతమైనటువంటి విశ్వాసముగా మనకి అర్థమవుతుంది. So in trying to teach us, James is using two examples. One is a Jew called Abraham. The other is a foreigner. Without even just hearing about God, Rahab is able to put her faith in action. మరి ఈ వచన భాగాల్లో మనం ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉన్నాము కదా. మొదటి వ్యక్తి అబ్రహాము, అతను యూదుడుగా ఉన్నాడు. మరి రెండవ వ్యక్తి రాహాబు, తన అన్యురాలు. కేవలము దేవుని యొక్క మాటలను వినటం ద్వారా తన విశ్వాసంతో తన క్రియను కొనసాగించి దేవుని పట్ల తన విశ్వాసాన్ని కనపరిచినట్లుగా మనకు అర్థమవుతుంది. Abraham was able to increase in his faith every day because he obeyed God and he walked with God. So as he grew, his faith also in God began to increase. మరి అబ్రహామును గాని మనం చూసినట్లయితే మరి అతను దేవునితో నడుచు దినదినము తన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నప్పుడు మరి దేవుడు కూడా తన విశ్వాసాన్ని చూసి మరి అబ్రహాము గారిలో తన ఆ విశ్వాసాన్ని ఇంకా పెంపొందింప చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. So even when God asked him to lay Isaac on the altar, he had faith that that God will do something to resurrect Isaac and give him back to him. మరి ఎప్పుడైతే అబ్రహాము గారిని మరి దేవుడు ఇసాకుని తనకు బలిగా అర్పించమని అడిగినప్పుడు మరి అబ్రహాము విశ్వసించాడు దేవుని యందు. ఏమని అంటే మరి దేవుడు ఏదో ఒక రకంగా నాకు సహాయం చేస్తాడు, మరి ఇసాకుని తిరిగి లేపి తనకు మరి జీవంతో తనకు తిరిగి అప్పగించగలడు అనేటువంటి విశ్వాసం ఉంది కనుక మరి ఆ బలిపీఠం మీద ఇసాకు గారిని బలి అర్పించడానికి సిద్ధపడినట్లు మనకు అర్థమవుతుంది. So verse 21 teaches us that Abraham's faith was active by the work he did because he was able to offer Isaac. So dynamic faith, you don't have only head knowledge. We have to put our faith into action. మరి ఈ 21వ వచన ప్రకారం మనం చూసినట్లయితే అబ్రహాము తన విశ్వాసాన్ని క్రియారూపంగా కనపరచడం ద్వారా మరి దేవుని పట్ల తనకు మరి శక్తివంతమైనటువంటి విశ్వాసం ఉన్నట్లుగా నిరూపించుకున్నాడు. So this is the only place where we Christians are taught by a man of God what are the three different types of faith that we can have. మరి ఈ వచన భాగం ద్వారా మరి క్రైస్తవులుగా మనకు ఏమి బోధించ
వర్ణించబడుతున్నదంటే మరి అబ్రహాము యొక్క జీవితంలోని విశ్వాసాన్ని మనం చూసినప్పుడు మనము కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి మన భక్తి జీవితాన్ని కొనసాగించవలసిన వారంగా ఉన్నాం. So likewise, we find Rahab, she only hears about God, how he divided the Red Sea and the great things he had done for the people of Israel, and she was able to show her faith or put her faith into action. మరి అదే రీతిగా మనం చూసినట్లయితే రాహాబు యొక్క జీవితంలో కూడా మనము చూడొచ్చు. రాహాబు ఎప్పుడైతే దేవుని యొక్క గొప్ప కార్యాలను మరి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి ఆ విషయాన్ని, లేకపోతే దేవుడు చేసినటువంటి ఇంకా ఇతర అద్భుత కార్యాల గురించి తను వినినప్పుడు కేవలం వినటం ద్వారా తన విశ్వాసాన్ని కనపరిచి మరి తన విశ్వాసాన్ని క్రియారూపంగా తను కనపరచడం ద్వారా మరి ఈనాటికి మనము ఆ రాహాబు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. So we are now talking about dynamic faith, where James is actually teaching us using 2 examples, one about Abraham and the other about Rahab. మరి మూడవ రకమైనటువంటి విశ్వాసము, శక్తివంతమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉన్నదో దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ యాకోబు గారు 2 వ్యక్తుల్ని మనకు ఉదాహరణలుగా చూపిస్తున్నారు. మొదటిదేమో అబ్రహాము, రెండవది రాహాబు. So consider a 50 paisa coin or 1 rupee coin. It has 2 sides. So likewise, every man who has faith, there are 2 sides. One side is trust in God, and the other side is taking risk for God. మరి మనము ఒకవేళ ఒక రూపాయి నాణ్యమును కానీ ₹1 నాణ్యాన్ని కానీ చూసినప్పుడు దానికి 2 సైడ్స్ ఉంటాయి, 2 వైపులా ఉంటుంది. అలాగనే ఒక విశ్వాస యొక్క జీవితంలో కూడా మరి ఒకవైపు విశ్వాసము లేకపోతే దేవుని యందు విశ్వాసము, రెండవ వైపు వారు చేసినటువంటి క్రియలు అనేవి ఉంటాయి. That is why James ends the chapter like this in verse 26. For as the body apart from the spirit is dead, so faith apart from works is dead. Last verse, verse 26, James is writing very clearly. మరి అందుకొరకే మరి యాకోబు గారు ఈ అధ్యాయాన్ని ఈ రీతిగా ముగిస్తున్నారు. చివరి వచనం ఒకసారి చదువుతున్నారు. 26వ వచనము, ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. When I was only 32 years, when God called me to come and serve him, I had to leave my job. I had 2 children, but I did not worry about anything. I had the faith that God will take care of me. Then 10 years later, my wife also joined the ministry. She's a medical doctor. Until today, we have the faith that God will keep us well. And we have kept really well by God till this very day, putting our faith into action. మరి దేవుడు నన్ను పిలిచినప్పుడు, సేవ కొరకు నేను సమర్పించుకున్నప్పుడు మరి నా ఉద్యోగాన్ని నేను విడిచిపెట్టడం జరిగింది. నాకు 2 కుమారులు ఉన్నారు. మరి అలాగే నేను సేవలోకి వచ్చిన ఒక 10 సంవత్సరముల తరువాత నా భార్య గారు కూడా మరి తన వృత్తిని విడిచిపెట్టి తను కూడా సేవా పరిచర్యకు సమర్పించుకున్నారు. మేమిద్దరము కలిసి మరి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు మమ్మల్ని బాగా చూసుకుంటారు, లేకపోతే మమ్మల్ని మంచిగా ఉంచుతారు అని. మరి ఆ విశ్వాసం మాలో ఉండడాన్ని బట్టి మేము ఇప్పటి వరకు దేవుని పరిచర్యలో కొనసాగటానికి మాకు అది తోడ్పడింది. So Abraham not only had faith in God, that is, trusted God, he also was willing to lay his son on the altar and offer as a sacrifice. So trust plus risk is equal to faith. మరి అబ్రహాం కూడా అదే రీతిగా మరి తనకు కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మరి ఎప్పుడైతే ఇస్సాకును మరి బలిగా అర్పించమని పిలిచి ఉన్నాడో అప్పుడు ఇస్సాకును మరి బలిగా అర్పించడానికి వెనుతీయలేదు. మరి దేవుని యందు అతనికి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి మరి అబ్రహాము ఈ కార్యము చేయటానికి వెనుక తిరగలేదు. Abraham had a relationship with God and he was a Jew, and his faith grew every day as he had a relationship, but Rahab only heard about God. మరి అబ్రహాం అయితే ఒక యూదుడు, అతనికి దేవునితో సహవాసం ఉన్నది, ప్రతిరోజు దేవునితో నడుస్తూ తన విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. కానీ మరి రాహాబు అయితే కేవలం అన్యురాలు, మరి దేవుని యొక్క మాటలను చెవితో తన వినటం ద్వారానే తన విశ్వాసాన్ని కనపరిచింది. So today we have the Bible in our hands. So when we read it, our faith in God must grow.
so that we put our faith into action. మరి ఈ దినాన్న మన చేతులలో ఈ బైబిల్ గ్రంథం మనకి ఇవ్వబడింది. మరి ఈ గ్రంథాన్ని మనం చదవటం ద్వారా దినదినము మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ మరి దేవునిలో ఇంకా ముందుకు కొనసాగే వరంగా ఉండాలి. So when you consider Rahab, she took a great risk. She could have lost her life if the king in Jericho came to know that she was the one who helped the messengers. She could have lost her life. That is why God wanted to honor her. She was not a good woman, immoral woman, but had faith in God. So that is why God was able to do so many things for her and bring her into the same line as Jesus was born. మరి రాహాబుని మనం చూసినట్లయితే తను కేవలం అన్యురాలు, మరి తను ఒక మంచి వ్యక్తిగా కూడా లేదు. కానీ కేవలము దేవుని మాటలు వినటం ద్వారా విశ్వాసాన్ని వ్యక్తపరిచి మరి దేవుని కొరకు తాను తన జీవితాన్నే మరి త్యాగం చేయడానికి లేకపోతే పణంగా పెట్టడానికి సిద్ధపడింది. అందువలన దేవుడు ఆమెను హెచ్చించాలి అనుకున్నాడు. అందుకొరకే మరి దేవుని యొక్క మరి ఆ వంశావళిలో కూడా తన పేరును చేర్చడం జరిగింది. So on this day, 29th of January, we are learning 3 things about faith. Number 1, dead faith, where only the mind is used. Number 2, demonic faith. The mind and the emotions is being used. Number 3, dynamic faith. Mind plus emotions plus will. I will do this for God. He will take care of me. మరి ఈ ఉదయకాలం 29వ తారీఖు జనవరి నెల ఈ ఉదయకాల సమయంలో మనం 3 రకములైనటువంటి విశ్వాసాల గురించి నేర్చుకుంటున్నాము. మొదటి విశ్వాసం ఏదైతే ఉందో అది కేవలము మృతమైనటువంటి విశ్వాసము. ఇది కేవలము మన మైండ్ కి సంబంధించినది మాత్రమే. మరి రెండవ రకమైనటువంటి విశ్వాసము దెయ్యములకు సంబంధించినటువంటి విశ్వాసము. ఇందులో కేవలము మన ఎమోషన్స్ ని వ్యక్తపరచడం మాత్రమే జరుగుతుంది. మరి మూడవ రకమైనటువంటి విశ్వాసము ఇది శక్తివంతమైనటువంటి విశ్వాసము. ఈ విశ్వాసములో మనము దేవుని పట్ల కేవలం విశ్వాసం ఉంచడమే కాకుండా మరి దేవుని కొరకు మనము క్రియలు చేసే వారంగా కూడా ఉంటాము. So when we read the Bible, originally there were no chapters and verses. So still the topic about faith continues to the 3rd chapter. మరి మనము ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు మరి కొన్ని 3వ అధ్యాయంలోనికి ఈ విశ్వాసం గురించినటువంటి అంశాలు మనము కంటిన్యూ అవుతున్నట్లుగా చూస్తాం. So let us read chapter 3 verse 1 also, madam. సరే, 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుతున్నానండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. Even at that time, there were many preachers who did not have faith, but they were only teachers. So James is warning them, if you don't put your faith in action, don't preach and get into trouble. మరి ఆ దినాలలో కూడా బోధకులలో మరి కేవలము మరి మృతమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్న బోధకులు కూడా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. మరి వారి విశ్వాసములో మరి క్రియలు లేవు కనుక యాకోబు గారు వారికి హెచ్చరికలు ఇస్తున్నాడు. కేవలం మీరు విశ్వాసం కలిగి ఉండి క్రియలేని వారైతే మీరు బోధకులుగా ఉండొద్దు అని చెప్పి. I want to share a little story explaining what is faith in action before we close today. మరి ఉదయకాలము మనము ముగించక మునుపు ఒక చిన్న కథను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ కథలో విశ్వాసం ఉంది కానీ మరి క్రియలు లేనటువంటి ఒక కథను మనం వినబోతున్నాం. There was a village in England where there was no rain at all. So all the farmers wanted to come and pray to God to ask for rain. మరి ఇంగ్లాండ్ లో ఒక చిన్న గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో చాలా కాలంగా వర్షాలు లేని కారణంగా మరి విశ్వాసులందరూ కూడా మనం వర్షాల కొరకు ప్రార్థన చేద్దామని చెప్పి వారు ఆలోచన చేశారు. One of the farmers' daughters took an umbrella with her for the prayer meeting. మరి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవసాయదారులో ఒకరి చిన్న కుమార్తె ఏం చేసిందంటే ఆ ప్రార్థనకు వెళ్ళేటప్పుడు మరి తన గొడుగును తీసుకుని వెళ్ళింది. She believed that if all of them prayed, God will send the rain. So she took an umbrella with her. మరి తను ఏమని విశ్వసించింది అంటే
మరి ఇప్పుడు విశ్వాసులందరూ కూడా చేరి దేవునికి ప్రార్థన చేసినప్పుడు వర్షముల కొరకు దేవుడు తప్పక వర్షాన్ని ఇస్తాడు కనుక అలాంటి విశ్వాసంతో తను వెళ్తున్నప్పుడు తన గొడుగును తను తీసుకొని వెళ్ళింది. So, but all the farmers who came, they never brought an umbrella. This girl believed that if we ask God, God will send the rain. So she brought an umbrella with her. She put her faith into action. మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ప్రార్థన చేయడానికి వెళ్ళిన వారెవరూ కూడా వర్షం వస్తుంది అని ఊహించలేదు. కానీ ఈ చిన్న పాప దేవుని యందు విశ్వాసం ఉంచి మరి ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు జవాబిస్తాడనే విశ్వాసంతో మరి వర్షం తప్పక పడుతుందనే విశ్వాసంతో నమ్మకంతో తన గొడుగును తను మోసుకొని వెళ్ళింది. So when we turn to Hebrews chapter 11 verse 6, we are taught that without faith we cannot please God. మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి విశ్వాసము లేకుండా మరి మనం ఎలాంటి క్రియలు కూడా మనం చేయలేని వారంగా ఉంటాం. God does not want us to have dead faith or demonic faith. He wants our faith to be dynamic, where we are not only putting our trust in God, we are also able to take risks so that God believes and knows that we are showing our faith to the world. మరి ఉదయకాలం మనం చూసినట్లయితే దేవుడు మనమందరము కూడా ఈ శక్తివంతమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఈ మృతమైన విశ్వాసము లేదా దెయ్యములకు సంబంధించిన విశ్వాసం మనం కలిగి ఉండాలని కోరుకోవట్లేదు. ఈ శక్తివంతమైన విశ్వాసంలో మనము దేవుని కొరకు క్రియలు చేయటానికి మన జీవితాన్ని త్యాగం చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. So we have to have the faith like Abraham had and Rahab had. That is what James is teaching us. We have to show our faith to the world, put our faith into action. That is what he's recommending, and he calls it, and we have given a name for that, dynamic faith. మరి ఉదయకాలము యాకోబు గారు మనం ఎలాగ ఉండాలని కోరుకుంటున్నారంటే ఒక అబ్రహాము కలిగినటువంటి విశ్వాసాన్ని, అలాగే రాహాబు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మరి దేవుని యందు సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండి మరి క్రియలు చేయటం ద్వారా మన జీవితాన్ని యేసయ్య కొరకు త్యాగం చేసేవారిగా ఉండాలని యాకోబు గారు మనకి ఉదయకాలం బోధిస్తూ ఉన్నారు. So it is my prayer today that all of those who listen to the sermon will be able to put our faith into action like Abraham, like Rahab, so that God will be pleased with us. మరి ఉదయకాలము ఈ వాక్య భాగాన్ని వింటూ ఉన్న మీరందరూ కూడా మరి అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని, అలాగే రాహాబు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి మరి జీవితాలలో కేవలము విశ్వాసం కలిగి ఉండటం ద్వారా మాత్రమే కాకుండా క్రియారూపకముగా మనము దేవుని కొరకు మరి మన జీవితాలను మరి వాడేవారంగా ఉండాలని నేను ఉదయకాలము అందరినీ నేను పిలుస్తున్నాను. మరి ఒకవేళ మనం ఆ రీతిగా జీవించినట్లయితే మన జీవితాలను చూసి మరి దేవుడు కూడా సంతోషించే రీతిగా ఉంటాడు. Let me round up what we have heard today, what we have learned today. Dead faith is only faith in the mind. మరి ఉదయకాలము మనం ఇప్పటి వరకు విన్న దానిని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. 3 అంశాలు మనం నేర్చుకున్న 3 విశ్వాసాలు. మొదటిది మృతమైనటువంటి విశ్వాసము. ఇది కేవలము మన మైండ్ కి సంబంధించినది మాత్రమే. Demonic faith is faith in the mind plus showing our feelings, our emotions to others, but not doing anything of use to others. మరి రెండవ రకమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉన్నది అది దెయ్యములకు సంబంధించినటువంటి విశ్వాసము. ఈ విశ్వాసము ద్వారా మనము కేవలము మనలో ఉన్నటువంటి భావాలను వ్యక్తీకరిస్తాము, కానీ మరి ఎదుటి వ్యక్తికి, అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేసేవారముగా ఉండము ఏ రీతిగా. So the faith that James wants us, all of us to have, is dynamic faith, where the faith is in our mind, it is in our emotions, and it is in our will, where we are able to do something and please God. మరి ఉదయకాలము యాకోబు మనము ఏ రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఎలాంటి విశ్వాసముగా ఉండాలి అని కోరుకుంటున్నారంటే, ఈ 3 రకములైనటువంటి విశ్వాసములు మనం దేవుని విశ్వసించాలి, అలాగే మనము భావాలను వ్యక్తీకరించే వారంగా ఉండాలి, ఎదుటి వారి కొరకు కన్నీరు కార్చే వారంగా ఉండాలి, అలాగే ఎదుటి వ్యక్తికి మనము క్రియారూపకముగా మనం సహాయం చేసే వారంగా ఉండాలి. So as I close, I want to thank Mr. Bobby Ratnakar for inviting me to preach to all of you, and
I have a train to catch, so I will be leaving in the next 5 minutes. Please forgive me. I may not be able to wait till the end of this program. So thank you very much once again, Mr. Bobby, for inviting me. And God be with you all as you grow in your faith every day. మరి ఉదయ కాలము వాక్యాన్ని అందించడానికి నన్ను ఆహ్వానించినటువంటి బాబీ రత్నాకర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మరొక 5 నిమిషాల్లో నేను నా ట్రైన్ పట్టుకొని వెళ్లాల్సి ఉన్నదండి. నన్ను క్షమించండి. ఈ మీటింగ్ చివరి వరకు నేను మీటింగ్ లో కంటిన్యూ అవ్వలేకపోతున్నాను. మరి దేవుడు మీతో ఉండును గాక. మరి దేవుడు అబ్రహాముకి అలాగే రాహాబుకి కలిగినటువంటి ఆ విశ్వాసాన్ని మీ అందరిలో పెంపొందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. Thank you very much. Thank you for translating Sister Margaret. My mother's name also is Margaret. God bless you. Thank you, brother. Thank you, brother. Thank you so much. Thank you, Brother Bobby. So I want to leave to the railway station to take my train. Thank you for inviting me. Bye-bye. Thank you, Pastor Garu. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. వాక్యం ద్వారా నడిపించినటువంటి పాస్టర్ అయ్య గారికి, అదేవిధంగా ట్రాన్స్లేట్ చేసినటువంటి సిస్టర్ మార్గెట్ గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి థ్యాంక్ యూ సిస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. మన మధ్య ఉన్నటువంటి రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తారు. అయ్య గారు ప్లీజ్ అండి. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా ప్రియ దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ సహవాసం కొరకే నీకు వందనాలు. వేరు వేరు స్థలాల నుండి జూమ్లో ఒక కుటుంబముగా, ఒక సహవాసముగా మమ్మల్ని సమకూర్చినందుకే నీకు వందనాలు. మీరు మాకు తండ్రి ఉన్నావు నాయన, మేము నీ పిల్లలమైన నీకు స్తోత్రం. ఈరోజు నీ సేవకుల ద్వారా మాకు ఇచ్చిన వర్తమానం కొరకై నీకు వందనాలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో నుండి 3 రకములైన విశ్వాసములను గూర్చి మేము బోధించబడ్డాం తండ్రి, నీకు స్తోత్రం. దేవ మృతమైన విశ్వాసము అది కేవలము మైండ్లో నుండే పనిచేస్తూ ఉన్నదని విన్నాము. అలాగనే రెండవది దయ్యముల యొక్క విశ్వాసం, కానీ అది మైండ్ అలాగనే తండ్రి నాయన ఎమోషన్స్ తో కలిసి పనిచేస్తుందని విన్నాము. మూడవది నాయన ప్రభువా శక్తివంతమైన విశ్వాసము తండ్రి, అది మైండ్, ఎమోషన్స్ మరియు విల్, చిత్తము, అది క్రియలలో ఉంచబడిన నమ్మకము ఆ క్రియలలో కనపరచబడతా ఉంది నాయన. అది అవసరమైన విశ్వాసం అని మేము నేర్చుకుని నా ప్రభువాన్ని పొందనాను. దానికి 2 ఉదాహరణలు ప్రియ సహోదరులు మాకు చూపించినారు. అబ్రహాము యొక్క విశ్వాసము, రాహాబు యొక్క విశ్వాసము. అబ్రహాం దేవ తండ్రి తన కుమారుని బలి ఇచ్చేసినట్టుగానే రాయబడింది ఇక్కడ వాక్యము. ఎందుకంటే కత్తి పైకెత్తి దించడానికి క్షణాల్లోనే ఆ బిడ్డను బలి చేయొచ్చు, కానీ నువ్వు బలిని కోరువాడు కాదు కాబట్టి దేవ తండ్రి ఆపు చేశావు. అయితే అబ్రహాం గురించి రాసినప్పుడు యాకోబు తండ్రి అతడు బలిచ్చినట్టుగా స్త్రీలలో తన విశ్వాసం కనపరిచినట్టుగా రాయించినారు నాయన, నీకు వందనాలు. ఏ విధమైన తిరిగి దేవుడు అబ్రహాముకు ఆ కుమారుణ్ణి పునరుద్ధరింపజేస్తా, అటువంటి విశ్వాసం నేను మాకు దయచేయండి. మరి నేను కేవలము నమ్మడం మాత్రమే కాకుండా రిస్క్ తీసుకొని దేవ అందులో త్యాగపూరితమైన క్రియ కనబడతా ఉంది. అలాంటి విశ్వాసంలోనికి మమ్మల్ని ఎదిగింప చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగే రాహాబు కూడా ఆమె ఈదురాలు కాదు, అన్యురాలైనా సరే కేవలం నువ్వు చేసిన కార్యాలను విని నీ యందు విశ్వాసం ఉంచి ఆ యొక్క వేగులు వారిని కాపాడింది. తను కూడా రిస్క్ తీసుకుంది. అది తెలిస్తే ఆమె మరణించవచ్చు శత్రువుల ద్వారా. అయినప్పటికీ నాయన ఆమె నువ్వు కాపాడావు.
తండ్రి ఆమె వంశావళిలో కూడా ఆమె పేరు ఎక్కినది. దేవా ఆమె జీవితం మారిపోయినది. ఆమె కుటుంబం అంతా రక్షించబడింది. దేవ రహాబు లాంటి విశ్వాసం మాకు దయచేయండి. కృపగల దేవ తండ్రి, ఈ రోజుల్లో కొన్నిసార్లు బోధ చేస్తున్న మేమునైనా నేను బోధించడమే కానీ క్రియలలో అది చూపించలేకపోతే అది కూడా మృతమైన విశ్వాసం అని 3:1 వచనం ద్వారా కూడా ఒక హెచ్చరిక మేము పొందుకుని ఉన్నాము. దయ చూపించండి ఓ గొప్ప దేవ. దినదిన జీవితంలో మేమేమి నమ్మి ఉన్నామో అది క్రియలలో కనపరచుటకునైనా కృప చూపించండి. దేవాని స్తోత్రములు, వందనాలు. ఈరోజు ఈ యుద్ధంలో పాల్గొన ప్రతి నీ కుమారుని నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోనండి. అలాగే వాక్యం అందించిన సేవకుని వారి కుటుంబమును వారి యొక్క పరిచర్యను దీవించండి. ఈ సమయంలో వంశీ అనే ఒక అబ్బాయి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవ తండ్రి, తను ఒక అంతస్తు నుండి పడిపోయినట్టుగా, తలకు గాయమైనట్టుగా విన్నాం. ఆ బిడ్డను ముట్టినైనా స్వస్థపరచండి. కష్టాల్లో ఉన్న కుటుంబమునైనా మీరు ఆదుకోనండి, దయ చూపించండి. ఎటువంటి కీడు సంభవించకుండా కాపాడి నీ యొక్క కృపను, నీ స్వస్థతను, నీ జీవాన్ని పొందుకొని నేను విశ్వాసం కూడా కలిగి ఆయన అపమాడు తల్లిదండ్రులతో పాటు నేను విశ్వసించే బిడ్డగా ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగనే ఎంతోమంది ఎన్నో విధములైన కష్టములలో ఉంటున్నారు తండ్రి. వారందరి కొరకునైనా నీకు స్థుతులు, నీకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవ, మా యొక్క దేశము, మా రాష్ట్రము, మా పట్టణములు ఆశీర్వదించండి. క్రైస్తవ సంఘమును బలపరచండి. విశ్వాసంలో బలపరచండి. దేవ, విశాఖపట్నంలో నిన్నటితో ముగించబడిన 3 దినముల సభల కొరకు వందనాలు. దేవ, నిన్నటి దినమైతే అనేక మంది నిజమైన ప్రవాహం వల్ల ప్రజలు వచ్చారు. నీ దాసుడు ఆగస్టు జబ్బకుమార్ గారి ద్వారా నీ వాక్యమును అనుభవములతో కొన్ని వాక్యాన్ని విన్నాం తండ్రి. మా జీవితాలు ఇంకా మార్చి నీ కొరకు అటువంటి బలమైన సాక్షులుగా సాధనాలుగా వాడుతారు. అలాగనే ఈరోజు చిల్పాయింట్ ఏరియాలో కూడా జరగబోతున్న 2 కూడికలను ఆశీర్వదించు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే అర్పిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధము అపరాధం చేయ చేసిన వారిని వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవేయను మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక శక్తి, సన్నిధి, నడిపింపు మనందరికీ తోడైండును. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మనకి ఈరోజు వాక్యాన్ని అందించినటువంటి పాస్టర్ గారికి మరియు ట్రాన్స్లేట్ చేసిన సిస్టర్ గారికి మరి ఒకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మనం ప్రార్థనా అంశాలు ఉన్నాయి, మరి అదేవిధంగా సాక్ష్యాలు కూడా షేర్ చేసుకుందామని మన గ్రూప్లో బ్రదర్ కాటన్ అయ్య గారు మెసేజ్ పెట్టి ఉన్నారండి. దయచేసి ఫాలో అవుదామండి. నా 2 ప్రార్థన విన్నపాలు ఉన్నాయండి. ఒకటి, ఈరోజు మా కజిన్ బ్రదర్ అండి నాగేశ్వరరావు గారు, ఆయన చనిపోయారు. 2 పిల్లలు, వదినమ్మ గారు. ఆ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి. మరి అదేవిధంగా మా ఫ్రెండ్ అండి రాంబాబు గారు, టీచర్ గారండి, ఆయనకి కిడ్నీ మీద చిన్న కాయలాగా ఉందండి, సిస్టు. దానికోసం అది క్యాన్సర్ అవుతుందేమో అని భయంగా ఉంది. దానికోసం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ని ముందుకు నడిపించవలసిందిగా సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సిస్టర్ గారు ప్లీజ్ అండి. ఓకే బ్రదర్.
దయచేసి అందరూ గమనించండి. మరి 2 అవసరాల కోసం మరి సిస్టర్ శోభరాణి గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతున్నానండి.